హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుచున్నాను. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. దేవుని పిల్లలారా, దేవుని ప్రజలారా, దేవుడు మనలను ఈ లోకములో నుంచి ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని రక్షించుకున్నాడు, పరిశుద్ధులుగా తయారు చేశాడు. దేవుని రాజ్యానికి, దేవుని పట్టణానికి మనల్ని వారసులుగా చేయాలని ఒక ఉద్దేశంతోనే మనందరిని రక్షించుకున్నాడు. కనుక మనం దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలం, దేవుని పిల్లలము. దేవుని పిల్లలమైన మనము, దేవుని ప్రజలమైన మనము, దేవునికి ఏదేది ఇష్టమో ఆ ఇష్టమైన పనులను మనం చేసినప్పుడు దేవుడు సంతోషపడతాడు, దేవుడు ఆనందపడతాడు. ఆ ఇష్టమైన పనులేంటిదో మన పరిశుద్ధ గ్రంథములో దేవుడు అక్కడక్కడ కొన్ని రాయించాడు, అక్కడక్కడ కొన్ని రాయించాడు. కనుక దేవునికి ఇష్టమైన కార్యములేంటియో మనము పరిశుద్ధ గ్రంథమును వెతికితే మనకు దొరుకుతాయి. ఏది ఇష్టము కాదు దేవునికి, ఏది ఇష్టమైనది దేవునికి. మనం దేవునికి ఇష్టాన్ని నెరవేర్చే వారమై ఉండాలి, దేవునిని సంతోషపరిచే వారమై ఉండాలి, మన దేవుణ్ణి మనం ఆనందపరిచే వారమై ఉండాలి. అది దేవుడు ఈ భూమి మీద ఉన్న తన ప్రజలలో నుంచి కోరుకుంటున్నాడు. నీ ద్వారా దేవుడు కోరుకునేది ఏంటిదంటే, నీ ద్వారా తనకు మహిమ కలగాలి, నీ ద్వారా తనకు ఘనత కలగాలి, నీ ద్వారా ఆయన సంతోషపడాలి, నా ద్వారా ఆయన మహిమపరచబడాలి అనే ఉద్దేశంలోనే మనల్ని ఈ భూమి మీద సృష్టించాడట. అసలు దేవుడు మనల్ని భూమి మీద ఎందుకు సృష్టిస్తున్నాడనంటే ఒకే ఒక కారణము, ఆయన మన మానవుల ద్వారా ఆయన పరచబడాలని మనల్ని సృష్టించాడట. మొదటిగా చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృష్టించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించువాడను నేనే అన్నాడు. ఇక్కడ దేవుడు మానవుణ్ణి ఎందుకు కలుగజేశాడు, ఎందుకు ఈ లోకములోకి పంపించాడు, ఎందుకు పుట్టించాడు అని అంటే, ఈ భూమి మీద మానవుల ద్వారా, మనుషుల ద్వారా దేవునికి మహిమ కలగాలన్న ఉద్దేశంతోనే దేవుడు మనల్ని ఈ లోకానికి పంపించాడు. దేవుడు ఈ లోకానికి మనల్ని తీసుకొచ్చాడు. ఈ లోకంలో మనం జీవిస్తూ, ఈ లోకంలో మనం బ్రతుకుతూ దేవునికి మహిమ తెచ్చే కార్యములు కొన్ని జరిగించాలి. దేవునికి ఏవి ఇష్టమైనవో, ఇష్టమైన కార్యములు మనం చేసినప్పుడు దేవుడు మనల్ని చూసి సంతోషపడతాడు, దేవుడు మనల్ని చూసి ఆనందపడతాడు. ఈ ఆనందపడి సంతోషపడే విషయాలలో కొన్ని విషయాలు ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుణ్ణి సంతోషపరిచే విషయాలు నేర్చుకున్నాం. అందులో మొదటిగా మనం చదువుకున్న వచ్చిన భాగాన్ని మనం చూసినట్టయితే ఏం చెబుతున్నాడు ఇక్కడ 16వ వచనంలో, ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అన్నాడు. దేవునికి ఇష్టమైనటువంటి కార్యం ఏదంటే, దేవుని పిల్లలమైన మనము ఉపకారములు చేసేవారమై ఉండాలి. మొదటిది, ఈ ఉపకారములు చేసి, ఉపకారములు ఎవరైతే ప్రజలకు ఉపకారాలు చేస్తారో, ప్రజలకు మేలు చేస్తారో అది దేవునికి ఇష్టమైన పని. ఇంకోటి చెప్తున్నాడు అందులోనే,
ధర్మము చేయక మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. రెండవ పని ఏం చెప్తున్నాడు? ధర్మము చేయడము. ధర్మము చేయడము మర్చిపోకండి, అది దేవునికి ఇష్టమైన యాగమట. మనం ఎంతమందికి ధర్మములు చేస్తున్నాం? ఎంతమందికి ఉపకారములు చేస్తున్నాం? నీ భక్తి జీవితంలో, నీ విశ్వాస జీవితంలో నీవు ఏ వ్యక్తికైనా, ఏ మనుషులకైనా ఎప్పుడైనా ఉపకారం చేశావా? పోనీ ఎప్పుడైనా ధర్మం చేశావా? నీ ధర్మములు, నీ ఉపకారములు నువ్వు మనుషులకు, ప్రజలకు చేసినట్టయితే అది దేవునికి ఎంతో ఇష్టమైన యాగం అంటున్నాడు. దేవునికి ఇష్టమైన కార్యం అంటున్నాడు. కనుక దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణాలలో ఇది ఒక శ్రేష్టమైన లక్షణము. ధర్మము చేసే విధానంలో మనం ఉండాలి. ఉపకారము చేసే విధానములో మనం ఉండాలి. ఇక్కడ మనం ధర్మం చేస్తాము, ఉపకారం చేస్తాము, మనం మర్చిపోతాం. కానీ దేవుడు మర్చిపోడు. దేవుడు ఎప్పుడు నీ ఉపకారాన్ని, నువ్వు చేసిన ధర్మాన్ని మర్చిపోకుండా అది దేవుని దగ్గర దాచబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు అని మాట చెప్తున్నానంటే, ఈ భూమి మీద ఒక భక్తుడు ఉన్నాడు. భూమి మీద ఒక భక్తుడు ఉన్నాడు. అతని పేరు కొర్నేలి. అతడు ఎక్కడ ఉన్నాడట? ఇటలీ పటాలమను ప్రాంతంలో అతడు నివసిస్తున్నాడు. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. అక్కడ అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో ఇటలీ పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే ఒక భక్తిపరుడు కైసరేలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయిచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. దేవునికి స్తోత్రం కలుగునగా. మనము ధర్మం చేసి మర్చిపోతాము, మనము ఉపకారం చేసి మర్చిపోతాము. ఇది ఎక్కడికి చేరుతుందట? నువ్వు చేసిన ధర్మము, నువ్వు చేసిన ఉపకారము దేవుని దగ్గరికి చేరుతుందట. ఇక్కడ ఈ భక్తిపరుడైనటువంటి కొర్నేలి చేసింది కూడా అదే చేశాడు. తన విశ్వాస జీవితంలో చాలా భక్తిగా నడుచుకునేటువంటి వాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వాడు, తన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటున్నటువంటి వాడు, దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటువంటి వాడు. తన జీవితంలో ప్రార్థన పరుడు ఎక్కువగా, ప్రార్థనతో పాటు అనేక ధర్మకార్యములు ప్రజలకు చేసేటువంటి వాడు. ఆ ధర్మకార్యములు, చేసిన ధర్మములు, చేసిన ప్రార్థనలన్నీ దేవుని సన్నిధికి చేరినట్టుగా అతడు ఒక రోజు ప్రార్థన చేసుకుంటే సరాసరి దేవుని దూత తన దగ్గరికి పంపబడ్డాడు. దేవుని యొద్ద నుంచి దూత పంపబడి ఆ కొర్నేలితో చెబుతున్నాడు. కొర్నేలి అని పిలిచినప్పుడు, దూతను చూసినప్పుడు ఇతడు భయపడ్డాడట. అప్పుడు అంటున్నాడు, భయపడకు, నీవు చేసిన ప్రార్థనలన్నీయు, నీవు చేసిన ధర్మకార్యములన్నీయు దేవుని దగ్గరికి చేర్చబడ్డాయి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక మనం చేసే ధర్మములు, మనం చేసే ఉపకారములు దేవుని దగ్గరికి చేర్చబడతాయి. భూమి మీద నీ విశ్వాస జీవితంలో నువ్వెన్ని ధర్మకార్యాలు చేశావో, నువ్వెంతమందికి ఉపకారములు చేశావో అది ఎక్కడికి పోదు. మనుషులకిస్తే పోతుందేమో కానీ దేవునికి, ప్రజలకు దేవునికి ఇస్తే అది ఎక్కడ కూడా పోనే పోదు. దేవుని దగ్గర దాచబడి ఉంటుంది. నీవు చేసిన ధర్మం అంతా, నీవు చేసిన ఉపకారం అంతా. ఈ ఉపకారములు, ధర్మములు ఎలాంటి వారికి చేయాలి? ఇది కూడా మనకు పాయింట్ తెలుసుకోవాలి.
ఈ ఉపకారములు, ఈ ధర్మములు ఎలాంటి వారికి చేయాలి? ఎవరికి పడితే వారికి చేసిన అది ప్రయోజనకరంగా ఉండకపోతే అది ప్రయోజనం నీకేం ఉండదు. ఎలాంటి వారికి ధర్మ కార్యములు చేయాలి, ఎలాంటి వారికి ఉపకారములు చేయాలి అని మనము పరిశుద్ధ గ్రంథంని పరీక్షించాలి. చూడండి, యాకోబు పత్రిక 1:27లో ఒక మాట చెబుతున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాన్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యములు తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే అన్నాడు. ఇక్కడ మన భక్తి జీవితంలో మనం చేస్తున్న ధర్మములు, మనం చేస్తున్న ఉపకారములు ఎవరికి చేయాలి అంటే, యాకోబు ద్వారా ఒక వచనాన్ని మనకు దేవుడు గుర్తు చేస్తున్నాడు. 1వ అధ్యాయము 27వ వచనములో, దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాన్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు అన్నాడు. దిక్కులేని వారు ఉన్నారు, అనాథలు ఉన్నారు, తల్లి లేని వారు ఉన్నారు, తండ్రి లేని వారు ఉన్నారు, భర్తలు లేని వారు ఉన్నారు, భార్య లేని వారు ఉన్నారు, కుంటివారు ఉంటారు, గుడ్డివారు ఉంటారు, పని చేతగాని పని చేయలేని వారు ఉంటారు. కనుక దిక్కులేని వారికి నువ్వు ఎప్పుడైతే వారికి నువ్వు మేలు చేస్తావో, వారికి నువ్వు సహాయం చేస్తావో, అది దేవునికి చేసినట్టుగా దేవుడు నీ చేసిన ధర్మాన్ని ఆయన లెక్కలో రాసుకుంటాడు. నువ్వు చేసిన ఉపకారము ఆయన లెక్కలో రాసుకుంటాడు. దిక్కులేని పిల్లలను అనగా తల్లి లేని వారిని, తండ్రి లేని వారిని, భర్త లేని వారిని, భార్య లేని వారిని, వారి యొక్క ఇబ్బందులలో మనము వారిని ఆదరించే వారంగా ఉండాలి. వారికి మనము ధర్మం చేసే వారంగా ఉండాలి. వారికి మనము మేలు చేసే వారంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే నువ్వు దేవుని దృష్టిలో భక్తిపరుడవు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక నీ భక్తిలో ఇది కనబడాలి. నువ్వు భక్తి చేస్తున్నావని నీ భక్తిలో ఇలాంటి విషయాలు కనబడాలి. అవి కనబడకుండా నువ్వు భక్తి చేస్తే నువ్వు భక్తిపరుడు అని దేవుని దృష్టిలో క్రియలు లేని విశ్వాసము మృతము అంటాడు. కనుక క్రియలు అనేది నీకు కనబడాలి దేవుని దగ్గరికి. ఇది ఇలాంటిది మనం చేసినప్పుడు వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తాను కాపాడుకొనుటయే అన్నాడు. ఇవన్నీ చేస్తున్నానని చెప్పి ఇహలోక మాలిన్యాలు కూడా నీవు అంటుకుంటే ఆ ప్రయోజనం ఏమి లేదు. కనుక ఇహలోక మాలిన్యములు అనేది పాపము అంటకుండా నువ్వు పరిశుద్ధంగా ఉండి, నువ్వు పరిశుద్ధంగా వండుకుంటూ, పరిశుద్ధంగా జీవించుకుంటూ ఈ భక్తిలో ఇలాంటి విషయాలు చేసినప్పుడు అది దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి యాగముగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఒక వచ్చిన భాగాన్ని కూడా మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో ఒక మాట కనబడుతుంది. 16వ వచనం, 17వ వచనము చదువుకుందాము. మిమ్మును కడుక్కొని శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయుట మాని మేలు చేయ నేర్చుకొనుడి. న్యాయమును జాగ్రత్తగా విచారించుడి. హింసించబడు వారిని విడిపించుడి. తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి. విధవరాలి పక్షముగా వాదించుడి అన్నాడు. ఇక్కడ దేవుడు మరికొన్ని విషయాలను మనకు గుర్తు చేస్తున్నాడు. మన భక్తి జీవితంలో మొదటిగా మనము శుద్ధి చేయబడాలి, పరిశుద్ధపరచబడాలి. రెండవది
మన దుష్క్రియలు దేవునికి కనబడకుండా వాటిని మన యొద్ద నుంచి తొలగించుకోవాలి. ఎన్ని దుష్క్రియలు పెట్టుకొని, చెడ్డ కార్యాలు పెట్టుకొని, చెడ్డ క్రియలు చేసుకుంటూ నేను దాన ధర్మాలు చేస్తా, నేను దేవుడికి ఇష్టానుసారంగా ఉంటా అనుకుంటే దేవుడు దాన్ని అంగీకరించడు. కనుక మొదటిగా మన దుష్క్రియలు మార్చేసుకోవాలి. దుష్క్రియలు అంటే చెడ్డ క్రియలు. చెడ్డ క్రియలు మనలో ఏమాత్రము ఉండకూడదు. నీతి క్రియలు ఉండాలి, మంచి క్రియలు ఉండాలి, పరిశుద్ధమైన క్రియలు ఉండాలి. ఆ క్రియలు నువ్వు కలిగి ఉండుకుంటూ కింద చెప్తున్నాడు 17వ వచనంలో, కీడు చేయుట మానాలి. మనం ఎవరికి ఎప్పుడు ఎలాంటి కీడు చేయకూడదు. ఆ కీడు చేసిన వాడు దేవుని సంబంధి కాడు అంటాడు. మేలు చేయువాడు దేవుని సంబంధి అన్నాడు. కనుక కీడు చేసేటువంటి జీవితము దేవుని పిల్లలకు ఎప్పుడు ఉండకూడదు. కనుక కీడు చేయుట అనేది మానేసుకోవాలి. మనం ఎవరికి కీడు చేయకుండా మేలు చేసే వారంగానే ఉండాలి. ఆ మేలులో ఈ క్రియలు కనబడాలి. ఏంటిదటది? తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి అన్నాడు. ఈ రెండు విషయాలు భక్తిపరులకు చాలా చాలా శ్రేష్టమైనవి. తండ్రి లేని వారిని న్యాయం చేయాలి. వారికి ఎప్పుడు అన్యాయం చేయకూడదు. ఏ విషయంలో అన్యాయం చేయకూడదు. ఈ రోజుల్లో తండ్రి లేని వారిని చాలా రకాలుగా చులకన చూస్తున్నారు. రకరకాల అన్యాయాలు చేసేవారు సమాజంలో ఎక్కువగా ఉన్నారు. తండ్రి లేని వారికి ఎప్పుడు ఏ విషయంలో అన్యాయం చేయకూడదు. అది అన్యాయం చేస్తే దేవుడు వారిని అస్సలు క్షమించడు. తర్వాత విధవరాళ్లకు న్యాయం చేయమంటున్నాడు. విధవరాళ్ల పక్షమున దేవుడు ఉంటాడు. విధవరాళ్ళంటే దేవుడు చాలా వారిని ప్రేమిస్తాడు. ఎందుకంటే వారి విశ్వాస జీవితంలో, వారి భక్తి జీవితంలో సర్వము కోల్పోయి వారు ఎంతో వేదన కొద్దీ, బాధ కొద్దీ భూమి మీద బ్రతుకుతారు కనుక దేవుడు వారి మీద తన దృష్టి పెట్టి ఉంచుతాడు. కనుక వారికి ఎప్పుడు కూడా అన్యాయం చేయొద్దు. వారికి విధవరాళ్ళకు కూడా అన్యాయం చేయొద్దు. వారిని ఎప్పుడు వారి మనసును నొప్పించద్దు, వారిని బాధ పెట్టద్దు. వారిని బాధ పెడితే దేవుణ్ణి బాధ పెట్టినట్టే, వారి హృదయాన్ని నొప్పిస్తే దేవుణ్ణి నొప్పించినట్టే. కనుక వారికి దేవుడు చెబుతున్నాడు, నీ భక్తి జీవితంలో వారికి న్యాయం చేయండి అంటున్నాడు. ఆ న్యాయం ఎప్పుడైతే నువ్వు చేస్తావో అది దేవునికి ఇష్టమైన యాగము, దేవునికి ఇష్టమైన క్రియ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఒక విషయాన్ని, దేవునికి ఇష్టమైన పన్నెంటిదో మరి ఒకటి నేర్చుకుందాం. మొదటి తిమోతి పత్రిక, అందరు తీయండి. తిమోతి రాసిన మొదటి పత్రిక, తిమోతి రాసిన మొదటి పత్రిక, అందరు తీశారండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నింటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరించుచున్నాము. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకొక నీ విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో నువ్వు చేయవలసిన పని ఏంటిదంటే, వీళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయాలట. ఇది కూడా దేవునికి ఇష్టమైనటువంటి యాగం, ఇష్టమైనటువంటి పని. ఆ పని విషయం చెప్పుతూ ఎవరికట? రాజుల కొరకు నువ్వు ప్రార్థనలు చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. ఆ తర్వాత ఇంకేం చెబుతున్నాడు?
విజ్ఞాపనలు, ప్రార్థనలను, స్తుతులు, కృతజ్ఞతలను చేయవలనని హెచ్చరించుచున్నాము. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. దేవునికి ఇది ఒక యాగము. ప్రార్థన చేయడం అనేది ఒక యాగం. ఆ మన ప్రార్థనలో ఏమైనా మన కొరకే చేసుకుంటాం, మన క్షేమం కొరకే చేసుకుంటాం, నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ యొక్క ఎదుగుదల కొరకే చేసుకుంటాం. కానీ ఈ ప్రార్థనలు మనకంటే ఇతరుల కొరకు ఎక్కువగా నువ్వు చేసినప్పుడు దేవుడు సంతోషపడతాడు. రాజులందరి కొరకు చేయాలి, మనుషులందరి కొరకు చేయాలి, తర్వాత ప్రజల కొరకు చేయాలి, నాయకుల కొరకు చేయాలి, సాతాను రాజ్యం కూలిపోవడం కొరకు చేయాలి, సేవకుల కొరకు చేయాలి, సేవకురాళ్ళ కొరకు చేయాలి. ఇలా చేయడము దేవుని దృష్టికి చాలా ఇష్టమైనది. అంతేకాదు దేవుని పిల్లలారా, దేవునికి ఎల్లప్పుడూ దేవుని భక్తులమైన మనము స్తుతి యాగం అర్పించాలట. ఆ స్తుతి యాగం అర్పించేవాడు నన్ను మహిమపరచును అన్నాడు. దేవునికి మహిమపరిచే కార్యం ఏంటిదంటే, దేవునికి ఎల్లప్పుడూ మనము స్తుతి యాగము చేసేవారమై ఉండాలి. ప్రార్థనలు ఒక ఎత్తు అయితే, స్తుతి యాగం అనేది చాలా విలువ కలిగినది. దేవుణ్ణి సంతోషపరిచేది స్తుతి యాగము. కీర్తనల గ్రంథము 50వ కీర్తన 14వ వచనం మొదటిగా చూడండి. కీర్తనల గ్రంథము 50వ కీర్తన 14వ వచనం మొదటిగా చూద్దాం. దేవునికి స్తుతి యాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము అని ఇక్కడ 14లో చెప్పాడు. 23లో చెప్తున్నాడు మళ్ళీ, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుతున్నాడు, నేను వానికి దేవుని రక్షణను కనపరుచున్నట్టు వాడు మార్గమును సిద్ధపరచుకొనును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పిల్లలైన మనము, దేవుని జనాంగమైన మనము భక్తి జీవితంలో దేవునికి ఇష్టమైన ఏంటిదో మనము చేస్తున్నప్పుడు, ఆ దేవునికి ఇష్టమైన యాగాలలో స్తుతి యాగం అనేది దేవునికి చాలా ఇష్టమైనది. ఆ స్తుతి యాగము దేవునికి నువ్వు ఎల్లప్పుడూ స్తుతి యాగం చెల్లించే వ్యక్తివై ఉండాలి. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు, బయటకు వెళ్తున్నప్పుడు, అంటే చాలా మంది ఏం చేస్తారంటే, మందిరంలోకి వచ్చినప్పుడే నేను దేవునికి స్తుతి చెల్లిస్తా కానీ మా ఇళ్లలో మేము స్తుతి చెల్లించమనుకుంటారు. కానీ దేవునికి మనం నడుచుకుని ప్రయాణం చేసుకుంటూ స్తుతి చెల్లించవచ్చు, పని చేసుకుంటూ స్తుతి చెల్లించవచ్చు, పడుకొని స్తుతి చెల్లించవచ్చు. నువ్వు ఏ పని చేసుకున్న దేవునికి స్తుతి చెల్లించాలి, స్తుతి యాగము అర్పించాలి. స్తుతి యాగం అంటే పాటలు పాడడము, ప్రార్థన చేయడము దేవునికి ఇష్టమైనది. దిక్కులేని వారికి, తల్లేని వారికి, అనాథలను ఆదరించడము దేవునికి ఇష్టమైన క్రియ. తర్వాత ఉపకారము, ధర్మము చేయుట దేవునికి ఇష్టమైన క్రియ. నువ్వు స్తుతి యాగము అర్పించడము దేవునికి ఇష్టమైన క్రియ. కనుక ఎల్లప్పుడూ మనము దేవునికి స్తుతి యాగము అర్పించే వారమై ఉండాలి. నువ్వు దేవునికి ప్రతి దినము ఎంతగా స్తుతి యాగం అర్పిస్తున్నావు? నీ విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో ప్రతి రోజుకు నువ్వు దేవునితో ఎంతగా గడుపుతున్నావు? ఎంతగా ప్రార్థన చేస్తున్నావు? ఎంతగా స్తుతి చెల్లిస్తున్నావు? ఎంతగా విధవరాంగను, తండ్రి లేని వారిని ఆదరిస్తున్నావు? ఎంతగా నీవు యొక్క విశ్వాస జీవితంలో ధర్మము, ఉపకారము చేయిస్తున్నావు? ఈ 4 విషయాలు భక్తి పరులకు, మనకు దేవునికి ఇష్టమైన కార్యాలు. దేవునికి ఇష్టమైన కార్యాలలో ఇవి 4 చాలా ప్రాముఖ్యమైనవి. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నది దేవునికి ఎల్లప్పుడూ నువ్వు స్తుతి యాగం చెల్లించాలని. దేవుడు నిన్ను రక్షించుకున్నది తన రాజ్యంలోకి తీసుకెళ్తున్నాడంటే, దేవుడికి ఏదైతే ఇష్టమైన క్రియో ఆ క్రియలు భూమి మీద నువ్వు జరిగించినప్పుడు
దేవుడు సంతోషపడతాడు, దేవుడు ఆనందపడతాడు. నువ్వు ధర్మం చేయాలి, తర్వాత నువ్వు ఆ, ఉపకారం చేసే వ్యక్తిగా ఉండాలి. ఒకరోజు ఉపకారములు చేసే విషయంలో యేసుప్రభు ఈ భూమి మీద ఉండగా ఒక ఉపమానం చెప్తూ అందులో కొన్ని విషయాలు మనకు తెలియజేశాడు. ఏంటిదట? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనకు అక్కడ ప్రభువు రాయించి పెట్టాడు. అందరు కూడా తీయండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 33వ వచనము చదువుచున్నాను. తన కుడి వైపున, లేదా 31 నుంచి చదువుతున్నాను, గ్రహించండి. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అన్నాడు అని చెప్తూ ఆ కింద కొన్ని మాటలు చెబుతున్నాడు. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినయ్యుంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినయ్యుంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినయ్యుంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో నుంటిని, నా యొద్దకు వచ్చితిరి అని చెప్పెను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూసి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిగొని ఉండుట చూసి నీకు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశిన అయ్యుండుట చూసి నిన్ను చేర్చుకుంటుమని, దిగమరి చూసి నీకు ఆ బట్టలు ఇచ్చితిమని, ఎప్పుడు రోగి ఉంటండి నేను చెరసాల్లో ఉండుట అయినను చూసి నీ యొద్దకు వచ్చితిమని ఆయన్ను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుతున్నానని వారితో అనును. దేవునికి స్తోత్రం కలుగును. చూశారండి, మనం ఏమేమి ఉపకారములు చేయాలో, ఉపకారములు చేసేటువంటి విషయాలు ఇందులో రాయించాడు. ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టాలి, దాహమైన వారికి నీళ్ళు ఇయ్యాలి, బట్టలు లేని వారికి బట్టలు ఇయ్యాలి కదండి. వస్త్రము ఇల్లు వారికి నాకు వస్త్రము ఇచ్చిదిరన్నాడు. రోగినై ఉన్న వారిని పరామర్శించాలి, చెరసాల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి వారిని విడిపించాలి. ఇలాంటి కార్యాలు నువ్వు ఎప్పుడైతే చేస్తావో అది దేవుని దృష్టికి చాలా విలువ కలిగిన ఉపకారములు. ఎంతమందికి నువ్వు ఆహారం పెట్టావు? నీ విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో అల్పులైన వారికి, నీ ఇంటికి వచ్చిన వారికి, లేదా నీకు ఎవరైనా నీ సహోదరులు నీ ఇంటికి వచ్చినప్పుడు వారికి ఎంతమందికి నువ్వు ఆహారం పెట్టావో నీ ఆహారం అంతా అక్కడ దాచబడి ఉంటుంది. నువ్వు ఎంతమందికి వస్త్రాలు ఇచ్చావో నీవు ఇచ్చిన వస్త్రాలన్నీ దేవుని దగ్గర లెక్క ఉంటుంది. నువ్వు ఎంతమందికి నీళ్ళు ఇచ్చావో నీ నీళ్ళ లెక్క కూడా దేవుని దగ్గర ఉంటుంది కదండి. నువ్వు ఎంతమంది రోగులకు మేలు చేశావో అది కూడా దేవుని దగ్గర లెక్క ఉంటుంది. చెరసాల్లో ఉన్న ఎంతమందికి పరామర్శించావో అది కూడా దేవుని దగ్గర లెక్క ఉంటుంది. ఇవి ఉపకారములు చేసే పద్ధతి. ఆహారం పెట్టడం ఉపకారము, నీళ్ళు ఇయ్యడము ఉపకారము, వస్త్రాలు ఇయ్యడము ఉపకారము కదండి. ఎంతమందికి చేశావు నీ విశ్వాస జీవితంలో? ఎంతమందికి నువ్వు అలా చేస్తే ఏమన్నాడు మళ్ళా? అల్పులైన నా సహోదరులలో ఒకనికి చేసితిరి గనక అది నాకు చేసినట్టే అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అల్పులైన వారికి చేస్తే నాకు చేసినట్టే అన్నాడు. అంటే పేదవారికి, దిక్కులేని వారికి, తల్లి లేని వారికి వాళ్ళని ఆదరించండి అన్నాడు.
కనుక ఎవరైనా వస్త్రాలు లేవు, నీకు 10 గాలు ఉన్నాయి, ఒకటి ఇయ్యి వాళ్ళకు, ధర్మం చేసుకో. అది దేవుని దగ్గర వ్రాయబడుతుంది. వాళ్ళు ఆకలితో వచ్చారు, ఇంత అన్నం పెట్టు. ఎప్పుడే కానీ మన ఇంటికి వచ్చిన వ్యక్తికి అంటే ఇప్పుడు మాది ఆనవాయితీ అయిపోతుంది. కానీ మేము చిన్నప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా మొట్టమొదటిసారిగా పాపం వాళ్ళు అన్యులైనప్పటికీ మొదట కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చేవారు. అయ్యా కాలు కడుక్కో, ఫస్ట్ నీళ్ళు కాలు కట్టుకున్న తర్వాత వాళ్ళు కూర్చున్న తర్వాత అయ్యా మీరు ఫస్ట్ అన్నం తినని అన్నం పెట్టేవారు. ఆకలి చూసేవారు తప్ప ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోతే ఆకలి కాదు, అన్నం కూడా పెడతలేరు, కూర్చుండమని కూడా అంటలేరు, ఇంకా ఆ నీళ్లు కూడా ఇస్తలేరు. అంటే ఆడికి పోయినాక ఒకవేళ టకటక పాలు తీసుకుపోయి ఛాయ్ చేసి ఆ ఛాయ్ పోసి వెళ్ళగొడతారు తప్ప ఆకలికి అన్నం పెట్టే పరిస్థితులు ఈ రోజుల్లో లేకుండా అయిపోతుంది. అట్లా నా విశ్వాస జీవితంలో నేను ఎన్నో అనుభవించాను. అంటే దేవుని పిల్లలకు మనము దేవునికి చేస్తే, ప్రజలకు చేస్తే అది దేవునికి చేసినట్టే అని మర్చిపోతుంటాం. యేసు ప్రభు ఒక మాట చెప్పాడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట చెప్తూ, నా నామమున గ్లాసెడు మంచినీళ్ళు ఇచ్చినవాడు తన ఫలమును పోగొట్టుకొనడు అన్నాడు. చూడండి 40వ వచనం చదువుచున్నాను. 10:40. మిమ్మును చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వాణ్ణి చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుణ్ణి చేర్చుకునివాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఒకడు ఈ చిన్నవానిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చినను వాడు తన ఫలమును పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఆలోచించావా? గ్లాసెడు మంచినీళ్ళు నువ్వు ఎవరికన్నా ఇస్తే దాని ప్రతిఫలము పోగొట్టుకోడట దేవుడు. ఆ గ్లాసెడు మంచినీళ్ళు దేవుని దగ్గర దాచబడి ఉంటాయి. అయ్యో అలనాడు నీ ఇంటికి ఒక వ్యక్తి దాహంతో వచ్చినప్పుడు నువ్వు నీళ్ళు ఇచ్చావు కదా కుమారుడా, కుమార్తె, ఇదిగో దాని ప్రతిఫలము అని దేవుడు లెక్క తీసుకొచ్చి నీ ముందు పెడతాడు. నువ్వు ఎంతమందికి ఆహారం పెడుతున్నావో ఆ ఆహారం అంతా కూడా దేవుని దగ్గర లెక్క అయిపోయి జమ అయిపోయి దాన్ని బట్టి రేపు దేవుడు నీకు మంచి బహుమానం ఇస్తాడు. నీ భక్తి జీవితంలో, నీ విశ్వాస జీవితంలో నువ్వు ఇంతమందికి భోజనం పెట్టావు కదా, ఇదిగో దాని ప్రతిఫలము. ఇంతమందికి నీళ్ళు ఇచ్చావు కదా, ఇదిగో నీ ప్రతిఫలము. ఇంతమందిని చేర్చుకున్నావు కదా, ఇదిగో నీ ప్రతిఫలము. ఇంతమందికి వస్త్రాలు ఇచ్చావు కదా, ఇదిగో నీ ప్రతిఫలము అని దేవుడు భూమి మీద తన పిల్లలకు నీవు ఎన్ని రకాలుగా మేలు చేస్తావో అవన్నింటి ప్రతిఫలము రేపు మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన తప్పకుండా తిరిగి మనకు దానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది భక్తి జీవితంలో నేర్చుకోవలసిన పాఠమై ఉన్నది. ఇంకా రుణముల విషయం కూడా మనము ఎవరికి రుణస్థులుగా ఉండకూడదు. ఎవరి దగ్గర మనము రుణము తీసుకుంటే ఆ రుణాన్ని వెంటనే చెల్లించాలట. అది కూడా దేవుడి దగ్గర లెక్క అడుగుతాడు. నువ్వు ఒకరి దగ్గర రుణం తీసుకున్నావు కుమారుడా, కుమార్తె, అది చెల్లించలేదు కదా, ఇగో దాన్ని బట్టి నీకు తీర్పు వస్తుందని ఆ తీర్పు కూడా మన మీద దేవుడు మోపుతాడు. రోమపత్రిక 13వ అధ్యాయం 7వ వచనము 6 నుంచి చదువుతాడు. ఏలయనగా వారు దేవుని సేవకులయ్యుండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి యుందురు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయము ఉండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలెనో వాని ఎడల సన్మానము కలిగియుండుడి. అందరికిని
వారి వారి రుణములను తీర్చుడి అన్నాడు. రుణములు తీర్చే విషయం కూడా దేవుడు లెక్క చూస్తాడు రేపు. నువ్వు ఎవరి దగ్గర రుణము తీసుకొని, ఎవరిదన్నా నువ్వు ఏదన్నా ఆశించి తీసుకొని మళ్ళీ తిరిగి చెల్లించకపోతే ఇక్కడ మర్చిపోతాం మనం. కానీ అక్కడ దేవుడు మర్చిపోడు. దేవుడు మర్చిపోకుండా నువ్వు ఫలాని వ్యక్తికి రుణం ఉండొచ్చావు కదా కుమారుడా, కుమార్తె, ఆ రుణము చెల్లించలేదు కదా నీవు అని రేపు మనని తీర్పులోకి తీసుకొస్తాడట. కనుక ఎవరికి మనము రుణస్థులముగా ఉండకూడదు. ఎవరి రుణములు వారికి చెల్లించాలి. మనం ఈ లోకంలో ఎవరి దగ్గర ఎలాంటి రుణము ఉండకూడదు ఎవరికి. ఇది భక్తిలో దేవుడు నేర్పించే ఒక పాఠము. చాలా మంది రుణములు తీసుకుంటున్నారు, చెల్లించకుండా ఉంటున్నారు. తర్వాత రకరకాల మాటలు పడుతున్నారు, మాటలు అంటున్నారు. ఇది దేవుని పిల్లలకు తగినది కాదు. దేవుని పిల్లలంటే అన్ని విషయాలలో నీతిమంతులుగా ఉండాలి, న్యాయమంతులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి, సత్యవంతులుగా ఉండాలి. ఎటు చూసినా దేవుని యొక్క గుణ లక్షణాలన్నీ మనలో ఉండాలి. అప్పుడే నువ్వు దేవుని కుమారుడవుగా, కుమార్తెగా దేవుడు నిన్ను స్వీకరిస్తాడు. అన్యాయం తప్పి, మోసం చేసి, అన్యాయాలు చేస్తూ, అక్రమాలు చేసుకుంటూ నేను దేవుని పిల్లలమని చెప్పుకుంటే దేవుడు ఊరుకోడు మనలని. ఇదే అధ్యాయంలో చెప్తాడు. 14వ అధ్యాయంలో చూడండి. 14వ అధ్యాయంలో ఒక మాటని ఇక్కడ దేవుడు రాయించి పెట్టాడు. రోమపత్రిక 14వ అధ్యాయం 10వ వచనములో, అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనమందరం ఎక్కడ నిలుస్తామట? దేవుని న్యాయపీఠం ఎదుట నిలుస్తాం. అప్పుడు అన్ని కూడా దేవుడు మన విషయాలన్నీ బయటకు తీసుకొస్తాడు. మనం చేసిన ప్రతి పనిని తీసుకొస్తాడు. నువ్వు చేసిన ధర్మం తీసుకొస్తాడు. నువ్వు చేసినటువంటి నీతి బయటకు వస్తుంది. నువ్వు చేసిన స్తుతియాగములు బయటకు వస్తాయి. నువ్వు చేసిన ప్రార్థనలు బయటకు వస్తాయి. నీకు అన్యాయము బయటకు వస్తుంది, అక్రమము బయటకు వస్తుంది, మోసము బయటకు వస్తుంది. అక్కడ బయటకు రాని అంటూ ఏది లేదట. అన్ని కూడా దేవుడు బయటకు తీసుకొచ్చి పెడతాడు. కనుక దేవుని పిల్లలమైన మనం, దేవుని జనాంగమైన మనము ఎవరికి రుణముగా ఉండకూడదు, ఎవరికి రుణస్థులుగా ఉండకూడదు. ఎవరి రుణములు వారికి చెల్లించి మన చేతులను, మన విశ్వాస జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. అది దేవునికి ఇష్టమైనటువంటి యాగము. ధర్మం చేయిస్తున్నవా? జ్ఞాపకం చేసుకో. చేయకపోతే ఇక నుంచి అయినా ధర్మం చేయడము నేర్చుకో. ఉపకారము చేస్తున్నవా? ఉపకారం చేయడము నేర్చుకో. అది దేవునికి చాలా విలువ కలిగినది. నీ దగ్గరికి వలన ఆకలి కొద్ది వచ్చినప్పుడు ఆహారం పెట్టు. వస్త్రం లేకుండా వచ్చినప్పుడు ఒక వస్త్రం వెయ్యి. దాహమై వచ్చినప్పుడు గ్లాసుడు నీళ్ళెయ్యి. అనారోగ్యంతో ఉన్నప్పుడు వారిని పలకరించండి. దిక్కులేని వారిని ఏమాత్రం దూషించకండి. తల్లి లేని వారిని, తండ్రి లేని వారిని దూషించకండి. విధవరాలను అసలే దూషించొద్దట. వాళ్ళని సన్మానించే విధంగా ఉండాలి. ఇంకా కనుక ఈ అన్ని దేవుని దృష్టికి విలువ కలిగినటువంటి విషయాలు. దేవుణ్ణి నువ్వు భక్తి చేస్తున్నాను అనుకుంటూ వీటికి వ్యతిరేకంగా నువ్వు చేస్తే నీ భక్తి అంతా వ్యర్థమే. నీ భక్తి అంతా వ్యర్థమే. కనుక దేవుని పిల్లలకు నేర్పించవలసిన విషయాలు ఈ నేర్పించమని ప్రభు నాకు తెలియజేశాడు. కనుక ఈరోజు ఈ సందేశాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. ఇన్ని రోజులు మనము ఎంత భక్తి చేస్తున్నామో, ఎంత విశ్వాసం కలిగి ఉన్నామో, ఎంత వాక్యం నేర్చుకుంటున్నామో,
అన్ని నేర్చుకుంటున్నాము. వాక్యంతో పాటు క్రియలు అనేది విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. కనుకనే విశ్వాసం లేకుండా ఎవడు దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము అన్నాడు అని చెప్పుకుంటూ, క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు. మన భక్తి జీవితంలో వాక్యం మనకు ఎంత ప్రాముఖ్యమో, వాక్యంతో పాటు మన క్రియలు అంత ప్రాముఖ్యంగా ఉండాలి. ఈ భూమి మీద నువ్వు ఎంత సంపాదించుకున్నా, ఏమి సంపాదించుకున్నా నువ్వు చేత పట్టుకొని పోలేవు. అది నీ ఎంబడి రాదు. వస్తుందండి? ఎంతోమందిని మనం కన్నులారా చూస్తున్నాం. ప్రపంచాన్ని ఏలినటువంటి చక్రవర్తులను మన ముందు కనబడ్డారు. ఏమైనా పట్టకపోయారా? పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, రకరకాల. ఇప్పుడు కూడా ప్రపంచంలో ధనవంతులు గొప్పవారు ఉన్నారు. మనం పట్టకపోతున్నారా? మనం ఈ లోకంలోకి ఏమీ తేలేము, ఇందులో నుంచి ఏమీ చేత పట్టుకొని పోమాట. దేవుడు కోరుకున్నది ఏంటంటే, మనం ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఏమి కూడా తీసుకొని రాలేదు. వచ్చామండి? తీసుకొని రాలేదు. మరి పోంగేమన్నా కొంట పోతామా? ఏమి కొంటపోం. కానీ మన భక్తి జీవితంలో ఎలాగ ఉండాలంటే, అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పడే వారంగా ఉండాలట. దేవునికి స్తోత్రం కలుగును. దేవుడు తన పిల్లలకు నేర్పించింది ఏంటంటే, అయ్యా నువ్వు వాటి మీద వీటి మీద ఆరాటపడి అవి కావాలి ఇవి కావాలని కోరుకోకు. ఎందుకనంటే ఈ రోజులలో చాలా మంది రకరకాలుగా ఆలోచనలు కలిగి, మా ఇంటి నిండా ఇది ఉండాలి అది ఉండాలి అని రకరకాలు కొనుక్కొని ప్రజలకు మా ఇంటిలో ఇవన్నీ ఉన్నాయని చెప్పుకుంటూ అప్పులు చేసి కొనుక్కుంటున్నారు కొంతమంది. దాని ద్వారా వారి కుటుంబ జీవితంలో ఎప్పుడు సంతోషం ఉండకుండా పోతుంది. అవసరమే ప్రతిదీ. కానీ మన విశ్వాస జీవితంలో దేవుని పిల్లలకు కావలసింది అన్న వస్త్రములు కలిగిన వారమై వాటితో తృప్తి పడే వారముగా ఉండాలట. పౌలు గారు అదే చెప్తున్నాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం చూద్దాం ఒకసారి. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. మనం ఈ లోకములోకి ఏమీయు తేలేదు, దీనిలో నుండి ఏమీయు తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందేదము. ధనవంతులగుటకు ఆపేక్షించువాడు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలో పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును అన్నాడు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనురి అన్నాడు. చూశారండి? ఎప్పుడు కూడా దేవుని పిల్లలకు ఈ లోకములో ధనవంతులము కావాలని ఆశపడకండి. ఈ లోకంలో నువ్వు ఎంత ధనము సంపాదించుకున్నా నీ ధనాన్ని నువ్వు చేతబట్టుకొని పోలేవు. నువ్వు ఎంత పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నా, మిద్దెలు కట్టుకున్నా, మేడలు కట్టుకున్నా, ఎన్ని రకాల నువ్వు భూములు సంపాదించుకున్నా, ఆస్తులు సంపాదించుకున్నా, బంగారం సంపాదించుకున్నా, నీ ఇంటి నిండా ఎన్ని రకాల ధనం ఉన్నా అందులో నుంచి నువ్వు ఏది కూడా చేతబట్టుకొని పోవు. కనుక నీ ధనం ఎక్కడ సంపాదించుకోమన్నాడు ప్రభువు? ఈ భూమి మీద నీ ధనం సంపాదించుకోవడం కాదు, కానీ నీ ధనం అంతా పరలోక రాజ్యంలో సంపాదించుకున్నాడు. పరలోక రాజ్యంలో నీ ధనం ఎక్కువగా సంపాదించుకోమని ప్రభువు చెప్పాడు. ఈ భూమి మీద నీకు ధనం సంపాదించుకుంటే ధనాపేక్ష కలిగి అది నిన్ను నాశంలోకి తీసుకెళ్తుంది, నిన్ను దురాశలోకి తీసుకెళ్తుంది, నిన్ను నష్టపరుస్తుంది. కనుక ఈ భూమి మీద నువ్వు ధనము కొరకు ఆశపడకు, కానీ పరలోకములో నీ ధనము సంపాదించుకోవాలని నువ్వు ఎక్కువగా ఆశ కలిగి ఉండు. అదే చెప్పాడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనములో.
ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనంలో ప్రభు చెప్తున్న మాటని మనం గుర్తు చేసుకుందాం. అందరం చూద్దాం, ఒకసారి తీయండి. 19 నేను చదువుచున్నాను. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిల్లెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిల్లరు అన్నాడు. ఆ కింద మాట చెబుతున్నాడు, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును అన్నాడు. కనుక దేవుని పిల్లలకు తెలియవలసిన అసలు విసలైనటువంటి సత్యం ఏంటిదంటే, ఈ భూమి మీద నీవు ధనము సంపాదించుకోకుండా పరలోకములో నీ ధనము సంపాదించుకో. ఆ ధనము ఎక్కడికి పోదు. నీవు సంపాదించుకునే పరలోకములో సంపాదించుకునే ధనము ఎక్కడికి పోకుండా అది దేవుని దగ్గర దాచబడి ఉంటుందట. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు దేవుని కొరకు ఈ భూమి మీద ఎంత ధనమును ఖర్చు పెడతావో, ఎంత డబ్బును దేవుని పని కొరకు ఖర్చు పెడతావో, అంతగా నీ ధనమంతా పరలోక రాజ్యములో దేవుని రాజ్యములో సమకూర్చబడి ఉంటది. అది నీదే, ఇంకా ఎవరిది కాదు. నీ ధనము నీకే, నీ ధనము నీదే. నువ్వెంత సంపాదించుకుంటావో అక్కడ సంపాదించుకో. ఇక్కడ ఎంత సంపాదించుకున్నా మనం చేత పట్టుకొని పోలేం. కనుక దేవుని పిల్లలు భక్తిపరులు, అందుకని మన పూర్వీకులందరూ కూడా ఇది గుర్తెరిగే పరలోకములో చాలా ధనం సంపాదించుకున్నాడు. ఈ భూమి మీద వాళ్ళు బీదవారుగా ఉన్నారట. శిష్యులందరూ ఏం ధనం సంపాదించుకున్నారు భూమి మీద? వారికి ఏమన్నా ధనం ఉందా? పోనీ పౌలు గారికి ఏమన్నా ధనం ఉన్నదా భూమి మీద? పౌలు గారి జీవితంలో, సేవా జీవితంలో అతనికి ఉందామంటే ఇల్లు లేదు. అతడు ఇంటి అద్దెలో వండుకుంటూ దేవుని పరిచర్య చేశాడు. పేతురు గారు కూడా భూమి మీద ఏం సంపాదించుకోలేదన్నాడు. అందుకనే శృంగారం అనే దేవాలయం దగ్గరికి పేతురు, యోహాను గారు మధ్యాహ్న కాలం వెళ్తున్న సందర్భంలో ఒక భిక్షగాడు అక్కడ కూర్చున్నప్పుడు అతడు ఏమన్నాడు? వెండి బంగారములు మా యొద్ద లేవయ్యా అన్నాడు. ధర్మం చేసే విషయంలో, దానం చేసే విషయంలో అక్కడ వెళ్తుంటే ఒక భిక్షగాడు, కుంటివాడు, శృంగారం అనే దేవాలయం ఇక్కడ కూర్చున్నప్పుడు, అయ్యా నీకు ఇయ్యడానికి నా దగ్గర వెండి బంగారములు లేవు అన్నాడు పేతురు గారు. కానీ తన ధనం ఎక్కడ సంపాదించుకున్నాడు? పరలోకంలో అత్యధికంగా ధనం సంపాదించుకున్నాడు. పౌలు గారు కూడా పరలోకంలో అత్యధికంగా ధనం సంపాదించుకున్నాడు. భక్తులందరూ కూడా పరలోకంలో అత్యధికంగా ధనం సంపాదించుకున్నారు. ఆ ధనము నీకు యుగ యుగాలు నీతోనే ఉంటుంది. ఇక్కడ ధనమన్న నువ్వు ఉన్నంత రోజుకు నీతోనే ఉంటుంది. నువ్వు వెళ్ళిపోతే నీకు ఇక్కడ ఏం పట్టుకొని పోలేవు, అది నీ వెంబడి రాదు. కనుక పరలోకంలో నువ్వు ఎంత సంపాదించుకుంటే అంత ధనం అక్కడ సమకూర్చబడి ఉంటుంది. మంచినీళ్ళు ఇచ్చినా అది నువ్వు సమకూర్చుకున్నట్టే, ఆహారం పెట్టినా సమకూర్చుకున్నట్టే, వస్త్రం ఇచ్చినా సమకూర్చుకున్నట్టే, భోజనం పెట్టినా సమకూర్చుకున్నట్టే, అనారోగ్యంతో ఉన్న వారికి మేలు చేసినా సమకూర్చుకున్నట్టే, దేవుని పరిచర్య కొరకు, దేవుని సేవ కొరకు నువ్వెంత ఖర్చు పెట్టినా అక్కడ సమకూర్చుకున్నట్టే. కనుక దేవుని పిల్లలు ఈరోజు భక్తి చేస్తున్నాం అనుకుంటూ మనం చేస్తున్నాం, కానీ ఏది మనకు ప్రాముఖ్యమైనదో, ఏది ప్రాముఖ్యము కాదో గుర్తెరిగి మనం నేర్చుకోవాలి. గుర్తెరిగి మనము భక్తి చేయాలి. 1 కోటి రూపాయలు నీకు ఉన్నాయి అనుకో, నన్ను పట్టకపోతావా? సరిగ్గా 1 కోటి రూపాయలు ఇంట్లో ఉంటే మనం నిద్ర పడుతుందా? పోనీ గవర్నమెంట్ వచ్చి ట్యాక్సీ కట్టమంటాడు, ముందుగా నేను వేధిస్తాడు. ఆయనకి ట్యాక్సీ కట్టాలి గవర్నమెంట్. అది భయంగా దాచుకోవాలి. ఏ దొంగ వస్తాడో, ఎటు నుంచి ఎవడు వస్తాడో, దీన్ని ఎత్తుకపోతాడో అని భయంగా పిక్కు అనుకుంటూ బతకాలి. అదే 1 కోటి రూపాయలు పరలోకంలో ఉన్నాయనుకో,
అక్కడ అక్కడ ఏ దొంగ వస్తాడు? దొంగ వస్తే అక్కడ ఎత్తుకుపోతాడా? ఎవరు కూడా దాన్ని ముట్టాడు. నీ కోట్ల కోట్ల ధనం అంతా అక్కడ నీ కొరకే దాచబడి ఉంటుంది. అది నీకు ఇస్తాడు ప్రభు. నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వెంత దాచుకున్నావో నీ ధనమును తిరిగి మళ్ళీ నీకు చెల్లిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. కనుక దేవుని పిల్లలమైన మనము ఈరోజు దేవుడు రాత్రి నాకు చెప్పిన విషయాలని మీ ముందు ఉంచాను. ఉపకారము, ధర్మము చేయడము మర్చిపోకండి. అనాథలను, దిక్కులేని వారిని, తల్లి లేని వారిని, పేదవారిని మీరు ఆదరించండి. వారి ఇబ్బందులలో పరామర్శించండి. నీళ్ళు ఇవ్వండి, గ్లాసుడు నీళ్ళు ఇవ్వండి, అవసరమైతే నీ ఇంట్లో కలిగినది ఇవ్వండి, వస్త్రాలు ఇవ్వండి. అది ఎవరికి ఇస్తున్నారు? అల్పులైన నా పిల్లలకి ఇస్తే నాకు ఇచ్చినట్టే కదా అన్నాడు. అల్పులైన అలాంటి వారికి ఇవ్వండి. ధనవంతులకి ఇస్తే ప్రయోజనం ఏం లేదు, మనకి అన్ని కలిగి ఉండయి కదండి. కలిగి ఉన్న వాళ్ళకి ఇస్తే ఏం లాభం? ఆకలైనోనికి ఆకలి విలువ తెలుస్తుంది, కానీ కడుపు నిండినోనికి ఆకలి విలువ ఏం తెలుస్తుంది? నాకు ఆకలి అవుతుంది, అయ్యో ఈ సమయానికి నాకు ఏదైనా దొరికితే మంచిగా ఉండు, ఏదైనా పెడితే మంచిగా ఉండు అని నేను ఆకలి కోసకు అలమటిస్తున్న ఆకలి బాధ నాకు తెలుస్తుంది. నా కడుపు నిండి ఉన్నది అనుకోండి, మీరు తీసుకొచ్చి మటన్లు తీసుకొచ్చి, చికెన్లు తీసుకొచ్చి, బిర్యానీలు తీసుకొచ్చి, ఏదేదో తీసుకొచ్చి ముందు పెట్టి అయ్యగారు తిను తిను అంటే నేను ఎక్కడ తింటా నా కడుపు నిండిన తర్వాత కదండి. కనుక ఆకలి గల వారికి మనం ఏది చేసినా అంటే అర్థం ఏంటిదంటే పేదవారికి మనము ఇలాంటి మేలు చేయాలి. అలా చేసినప్పుడు దేవుని దృష్టికి అది అనుకూలమైన ఆశీర్వాదకరమైన దీవెనలు ప్రభువు మనకు దయచేస్తాడు. కనుక దేవుని సంగమా, భక్తి చేస్తున్న మనము, దేవుని పిల్లలమైన మనము ఉపకారము చేయడము ఎప్పుడు మర్చిపోకండి. ధర్మము చేయుట ఎప్పుడు కూడా మర్చిపోకండి. ఆ ధర్మము చేసి ఉపకారం చేస్తే నువ్వు చేసిన ధర్మములు, నువ్వు చేసిన ఉపకారములన్నీ దేవుని దగ్గర దాచబడి ఉంటాయి. దాని కొరకు మన భక్తి జీవితాన్ని కొనసాగించుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.